సో హాయ్ గైస్, ఈరోజైతే నేను బెంగళూరు లోకల్ ప్లేసెస్ అని చూడడానికి అయితే వెళ్తున్నాను. త్రూ కేఎస్ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ద్వారా ఇవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాను. బస్ ఫెసిలిటీ ఎందుకు అని అంటున్నానంటే, మనకి ఇక్కడ టూరిజం ప్యాకేజెస్ బోల్డ్ ఉంటాయి. అవన్నీ చీప్ అండ్ బెస్ట్లో చాలా బెస్ట్. చీప్ అండ్ బెస్ట్ అనే కాదు, మ్యాక్సిమం అవి సెలెక్ట్ చేసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి మన లోకల్ వెహికల్ ఏదో తీసుకొని వెళ్తామంటే మాత్రం చాలా టాస్క్ అయిపోద్ది. జనరల్గా అయితే మెట్రో ప్రిఫర్ చేయాలి, కానీ మెట్రోలో ఏంటంటే నాకు అంత లోకల్లో నాలెడ్జ్ లేదు, ఎటెల్లలో ఏం తెలియదు. కాబట్టి ఈ ప్యాకేజీలు తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఇదైతే మనకి కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లోనే అక్కడ ఉంటుంది. ఇంచుమించుగా 10 to 12 ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అక్కడ మనకి ఆ ప్రతి ప్యాకేజ్లో ఏ ప్లేసులు తిప్పుతారు, ఏమేమి అన్నీ మొత్తం ఒక లిస్టింగ్లు ఉంటాయి. ఏ ప్యాకేజ్ అయినా సరే పర్ పర్సన్కి 350 రూపీస్ పడుతుంది. సో ప్రజెంట్ అయితే నేను కృష్ణరాజపురంలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి మెజెస్టిక్కి వెళ్ళాలి. మెజెస్టిక్ నుంచి మనకి పికప్ పాయింట్ ఒకటి ఉంది. అక్కడ ఆప్షన్స్లో కూడా చూపిస్తుంది మీకు డిఫరెంట్ పికప్ పాయింట్స్ ఉంటాయి. మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మాకు ఇక్కడ నియర్ మెజెస్టిక్ కాబట్టి మేము మెజెస్టిక్ దగ్గర ఉన్న పికప్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఒక డిఫరెంట్ ప్యాకేజ్. ఇది ఏకంగా ఇషా ఫౌండేషన్కి, చిక్కబల్పూర్కి అటు, అందుకే ఇది పర్ పర్సన్ 600. ఇది లాంగ్. ఈ టీ తాగుతున్న గ్యాప్లో తెలిసిన విషయం ఏంటంటే, మనం ఏదైతే బస్సు బుక్ చేసుకున్నామో క్యాన్సిల్ అట. ఎందుకంటే ఎక్కువ బుకింగ్స్ ఏమి అవ్వలేదట, అందుకు ఆ బస్సు క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఇంకా దీని స్టోరీకి వస్తే, అక్కడ ఉన్న బస్ డిపోలో ఉన్న డ్రైవర్స్ అందరూ వాళ్ళకున్న కాంటాక్ట్స్తో లోకల్లో ఉంటారు కదా తిప్పినారు బట్టి అందరికీ వాళ్ళకి ఫోన్ చేశారు. మేము ఒకవేళ ఒక 6 to 8 persons ఉన్నామంటే మాకు దీన్ని అరేంజ్ చేశారు. ఇది ఏంటంటే 350 కదా, ఇది ఒక పర్ పర్సన్కి 600 తీసుకుంటున్నారు. ఇంతకీ మీకు మన 40 ప్లేసెస్ చెప్పలేదు కదా. బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ఒకటి, టిప్పు సుల్తాన్ ప్యాలెస్, బుల్ టెంపుల్, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఒకటి, విశ్వేశ్వరయ్య మ్యూజియం, విధాన్ సౌధ ఒకటి, అసెంబ్లీ. ఇప్పుడు మన ఫస్ట్ ప్లేస్ అయినా ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. మీకు నేను రూట్ మ్యాప్, డిస్టెన్స్ అవి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను కూడా కొత్త కాబట్టి బెంగళూరుకి. నెక్స్ట్ అంతా ఇంకా ఇక్కడే ఉంటాం కాబట్టి ప్రతి ప్లేసెస్కి డెడికేటెడ్గా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇస్కాన్ టెంపుల్ అనేది రోడ్డు మీద నుంచి చూస్తే నిజంగా చాలా బాగుంది. పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది, కానీ డ్రోన్ కూడా ఎగరేద్దాం అని అయితే నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు మనకి ఏం తెలియదు. అందులో ఇక్కడ బెంగళూరులో డ్రోన్ రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. డ్రోన్ తీసి మ్యాప్స్ తీస్తుంటేనే రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చూపిస్తుంది. మనకి ఇక్కడ పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో తెలియదు కాబట్టి అందుకే రిస్క్ చేయకుండా ప్రజెంట్ అయితే మాత్రం జనరల్గా అంతా నార్మల్గా తీస్తాను. నెక్స్ట్ టైం మాత్రం ప్రతి ప్లేస్కి వెళ్ళి డెడికేటెడ్గా వీడియో అంతా తీస్తాను. ఇంకా ఇస్కాన్ టెంపుల్ గురించి మీ అందరికి సెపరేట్గా చెప్పడానికి ఏమి ఉండదు, ఆల్రెడీ మీ అందరికీ మ్యాక్సిమం తెలిసిందే. అయితే ఈ ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసరికి ఉన్న ఇస్కాన్ టెంపుల్ అన్నిటిలో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్. దీని ఆర్కిటెక్చరు లోని కృష్ణుడిది, రాధది విగ్రహం అయితే మాత్రం నిజంగా చాలా అందంగా ఉంటుంది. ఇంకా ధ్వజస్తంభం, కలాష ఇవి కూడా గోల్డ్ ప్లేటెడ్తో చేశారట. ఇదొకటి. నేను రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి మళ్ళీ వెళ్ళాను. అదైతే మాత్రం ఒక 3 times 4 times వెళ్ళి ఉంటానేమో. అది దీనంత పెద్దదైతే కాదు, దీంట్లో ఒక 40% ఉంటుంది. అండ్ దీనికి ఉన్న ఈ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అంతా కూడా దానికి అయితే మాత్రం నాకైతే అనిపించలేదు.
గుడి లోనికైతే మాత్రం వీడియోలు గట్రా అవేం తీయకూడదు. మొబైల్ అయితే ఎలోయే, కానీ ఫోన్ బయట తీసి ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం అయితే చేయకూడదు. సో దేవుని దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇతనే ఇస్కాన్ యొక్క ఫౌండరు. ఇతని పేరు భక్తి వేదాంత స్వామి ప్రభుపడ. ఎక్కడో చూసి కంఠస్థం పెట్టి చెప్తున్నట్టు ఉంది కదా, నిజంగా అలాగే చేస్తాను, ఎందుకంటే పలకడంగా కష్టంగా ఉంది. గుడి నుంచి అయితే కొంచెం పక్క వచ్చిన తర్వాత ఇక్కడ అంతా స్టేషనరీ లాగా క్లాత్స్, బొమ్మలు, అలాగే దేవుని ఫోటోలు ఇవన్నీ అయితే మాత్రం అమ్ముతున్నారు. దేవుడు అయితే మాత్రం నిజంగా అంటున్నాం కాదు కానీ చాలా అందంగా ఉన్నారు చూడడానికి. విగ్రహాలు, లోని డిజైనింగ్ గట్టంతా మాత్రం. గుడి అయితే మాత్రం బెంగళూరు ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయాలి ఒకసారి అయినా సరే. ఇంకా పక్క సెక్షన్కి ఇంకొంచెం వస్తే ఇక్కడ అంతా ఫుడ్డే ఉంది. తెలిసిందే కదా, టెంపుల్ కాబట్టి మొత్తం అంతా వెజ్జే ఉంటుంది. మేమైతే వెజ్ మంచూరియా తీసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం పక్క వస్తే అన్నదానంకి దారి ఉంది. అన్నదానంకి వెళ్ళి దేవుని ప్రసాదం తినేసి ఇంకా మన ట్రావెలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఒక టైం ఇచ్చారు, ఈ టైం నుంచి ఈ టైంలోనే టెంపుల్ చూసుకుని రండి అని. ఎందుకంటే మనకి మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కదా. జనరల్గా ప్రసాదాన్ని ఎంచకూడదు అంటారు కానీ టేస్ట్ కూడా దీనిది చాలా బాగుంది. టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఇప్పుడు మనం నెక్స్ట్ బిగ్ బుల్ టెంపుల్కి వెళ్తాం. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే నంది చాలా హైట్ ఉండి చాలా పొడుగు ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తాను. టెంపుల్కి అయితే వచ్చాం. ఇదే శ్రీ దొడ్ల గణపతి టెంపుల్, బిగ్ బుల్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 16వ శతాబ్దంలో కట్టిన టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. బిగ్ బుల్ టెంపుల్ అన్నాం కదా, ఇదే. దీన్ని బిగ్ బుల్ టెంపుల్ అని ఎందుకంటారంటే ఈ లోన్ ఏదైతే నంది ఉందో ఇది 4.6 మీటర్స్ హైట్, 6 మీటర్స్ లాంగ్, చాలా పెద్ద విగ్రహం ఇది. అందుకు దీన్ని బిగ్ బుల్ టెంపుల్ అని అంటారు.
టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోన్ ఎందుకంటే టెంపుల్ లోన్ చూపించట్లేదు, వీడియోలో ఫోటోలో లోన్ తీయకూడదు, అందుకే మీకు టెంపుల్ లోన్ అయితే చూపించట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి అయితే వచ్చాం. ఇందులో మరీ చూపించడానికి చెప్పడానికి అంతేం ఉండదు. 1791లోనైతే దీన్ని టిప్పు సుల్తాన్ అయితే కట్టించారు. మెయిన్గా దీన్ని మీటింగ్స్కి ఏమైనా చర్చించుకోవాలంటే దానికి ఈ ప్లేస్ని అయితే యూజ్ చేసేవారట. ఇక్కడ గార్డెన్ బాగుంటుంది, ఇంకా అంతకుమించి లోన్ కూడా అది చెప్పడానికి ఉండదు. అయితే ఈ ప్యాలెస్ అంతా కూడా ప్యూర్ టేక్ చెక్కతోనైతే చేశారట. ఫోటోలు వీడియోస్ అయితే తీయకూడదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే మైసూర్ సిల్క్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్యాక్టరీ అంటే ఏదో పెద్ద రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసొద్దు, కొంచెం పాత స్టైల్లోని సిల్క్ని ఎలాగైతే శారీ కింద కన్వర్ట్ చేస్తారో అది చూపిస్తారు అంతే. నెక్స్ట్ అయితే మనం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం. బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మన లోన్కి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఫీ ఉంటుంది, పర్ పర్సన్ 100 రూపీస్. అదైతే మాత్రం మనమే పెట్టుకోవాలి, ఆ ట్రావెల్స్ వాళ్ళు అయితే పెట్టుకోరు. బస్సు అయినా అంతే, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అంతే. లోన్కి అయితే వచ్చాము. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 240 ఎకరాల్లో ఉందట. అంటే ఎంత పెద్దదో ఊహించుకోండి. ఇంకా దీన్ని అయితే మాత్రం 18వ శతాబ్దంలో హైడ్రాలీ అయితే మాత్రం
ఎస్టాబ్లిష్ చేశారట. దీని తర్వాత టిప్పు సుల్తాన్ అయితే ఎక్స్పాండ్ చేశారట. దీనిలోన 1800 రకాల ట్రీస్ అయితే స్పీసెస్ అయితే ఉన్నాయట రకాలు. దీంట్లో చూడాల్సినవి అయితే మెయిన్ గ్లాస్ హౌస్, లాల్బాగ్ లేక్ ఒకటి, రోజ్ గార్డెన్ ఒకటి. ఈ స్మాల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే మనం తీసుకుంటున్నాం. ఈ 240 ఎకరాలు నడుచుకుని తిరగాలంటే అంతే సంగతి, టైం కూడా చాలదు. అందుకు ఇది పర్ పర్సన్ 100 రూపీస్ పడుతుంది. 40 మినిట్స్ ఇస్తాడు వాటి టైం మనకి. లాల్బాగ్ లేక్ ఒకటి చూడాలన్నాం కదా, అది ఇదే. రైట్ సైడ్ వెళ్తే ఆ లేక్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ ఈ లాల్బాగ్ వాటర్ ఫాల్ ఉంది కదా, ఇది న్యాచురల్ వాటర్ ఫాల్ కాదు, ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అది వాటర్ ఫాల్ ఆన్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేయిస్తారు. ఇది న్యాచురల్ది కాదు, ఆర్టిఫిషియల్. ప్రజెంట్ అయితే వాళ్ళు అది ఆన్ చేయలేదు, ఈవినింగ్ టైమ్స్లో అలాగ ఆన్ చేస్తారట. పార్క్ అయితే మాత్రం నిజంగా చాలా పెద్దగా ఉంది. నేను ఇవన్నీ చూపెట్టే కన్నా చాలా లెంత్ వస్తుంది వీడియో. ఒకసారి మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం బెటర్. వీళ్ళంత వరకు ఇంపార్టెంట్ అని నేను పెడతాను, కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఇక్కడికి వస్తేనే బెటర్. బివేర్ ఆఫ్ స్నేక్స్ అట, పాములతో షేక్ ఆడిస్తా. గ్లాస్ హౌస్ అన్నాం కదా, చూడాల్సింది ఇక్కడ పార్క్లోనని, అది ఇదే.
పార్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాం. ఇక్కడ తినడానికని బయట కామత్ హోటల్ అని ఉంటే ఇక్కడికి వచ్చాం. ఇది ఒరిజినల్ కామత్ అయితే కాదు. ఇక్కడ ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మ్యూజియంకి అయితే వెళ్తాం. అది ఈ వీడియోలో అయితే ఉండదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటికే ఆల్మోస్ట్ వీడియో 20 minutes దాటి వచ్చింది. అది ఇంకా బాగుంటుంది. చాలా గేమ్స్, కిడ్స్ జోన్లో అవి చాలా బాగుంటుంది మ్యూజియం అయితే మాత్రం. అది తప్పకుండా చూడండి. విధాన్ సౌధ కూడా ఆ వీడియోలో ఉంటుంది. చాలా బాగుంటుంది విధాన్ సౌధ అయితే మాత్రం.